ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా, లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ద బిట్, 6 ట్రాక్ రోడ్స్ 3 రోడ్ల వైపు ఉంది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషిత చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీ ఇస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్. ఎస్ సార్, 14 సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఇదంతా ఇదిలో ఉన్నారు కదా. సో వెనకమాల టైటిల్ చూస్తే విధివంతానికి తలవంచని ధైర్యం అని చూస్తే ఏంటంటే బేసిక్గా ఈ హీరోలకి ఉండే ట్యాగ్ లైన్ లాంటిది అది. కరెక్ట్ కదా. సో మరి ఈ 14 సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక హడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లేగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మళ్ళీ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది, ట్విస్టులతో కూడిన సినిమా కథ. ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే నంబర్ ఒక దగ్గర ఒక 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తే. వెబ్ సిరీస్ చేస్తారా, సినిమా చేస్తారా? కాదండి, ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమ దగ్గరకు వచ్చారు, వింటున్నారు. ఈ సోది పబ్లిక్ వింత కదా సార్. సార్ మీరు